డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. బీజేపీ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఓట్లతో సంబంధం లేదు, సీట్లతో సంబంధం లేదు. ప్రతి ఎన్నిక పోటీ చేయాల్సిందే. ప్రతి ఎన్నికను పోటీ చేయడం ద్వారా పార్టీ జెండాను పరిచయం చేయొచ్చు, పార్టీ గుర్తును పరిచయచ్చు, పార్టీ క్యాడర్ను యాక్టివేట్ చేయొచ్చు. అది బీజేపీ విధానం. కమ్యూనిస్టుల విధానం కూడా చూడండి. మీరు అసలు బలం లేకపోయినా, ఎన్నడూ గెలవకపోయినా కూడా పోటీ చేస్తూనే ఉంటారు, చేసే అవకాశం ఉన్న చోట. భారతీయ జనతా పార్టీ అయితే ప్రతి ఎలక్షన్ సీరియస్గా తీసుకుంటే, నార్మల్గా తీసుకోదు. ఇలా బీజేపీ స్థాయిలో పెరగటానికి కూడా అదే కారణం. ఏ ఎన్నికను లైట్గా తీసుకోదు. ఈవెన్ మీకు ఆంధ్రప్రదేశ్లో చూడండి, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఒక సానుభూతి, ఒక ఎమ్మెల్యే చనిపోతే పోటీ చేయకపోయినా కూడా బీజేపీ మాత్రం పోటీ చేసేది. సో అందువల్ల రాజకీయ పార్టీ అనేటప్పుడు హెచ్చుతగ్గులు ఉంటాయి, ఒడిదుడుకుంటాయి. బట్ దే షుడ్ ఫైట్ ఎవ్రీ ఎలక్షన్. ఒక ఎలక్షన్ ఫైట్ చేస్తా, ఒక ఎలక్షన్ ఫైట్ చేయాలంటే క్రికెట్ ఉదాహరణ వస్తుంది. క్రికెట్లో ఏం చెప్తున్నారు ఇప్పుడు? రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడతలేరు, అందుకే టెస్ట్ క్రికెట్లో వాళ్ళు పర్ఫామ్ చేయలేకపోతున్న విమర్శ. ఇప్పుడు మా విరాట్ కోహ్లీ దాని నుంచి అర్థం చేసుకొని మొదటిసారి రంజీ ట్రోఫీ ఆడాడు, చాలా ఏళ్ళ తర్వాత రంజీ ట్రోఫీ ఆడాడు మొన్న విరాట్ కోహ్లీ. సో అందరూ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాల్సిందే అని కోచ్ కండిషన్ పెడుతున్నాడు. సో అందుకు విరాట్ కోహ్లీ అంగీకరించి రంజీ ట్రోఫీ కూడా ఆడాడు. అందువల్ల క్రికెట్ పాలిటిక్స్ చాలా దగ్గర పోలిక ఉంటుంది అంటారు. అందువల్ల యూ హ్యావ్ టు ప్లే ఎవ్రీ మ్యాచ్ కదా. అది టెస్ట్ మ్యాచా, ఫస్ట్ క్లాసా, 20 ఓవర్ మ్యాచా, అన్నీ ప్లే చేయాలి కదా.